హై వ్యూవర్స్, చూడండి ఈ విధంగా చిట్లిపోయి ఉన్న జుట్టుని మనం ఏ విధంగా దీనికి ఒక ప్రోటీన్ అనేది అందించాలి కదా, దానికోసమని జుట్టు పెరగడం కోసం ఏదైతే మనం పెరగాలి అనుకుంటే దానికి మనం కూడా ఒక టానిక్ లాంటిది ఇవ్వాలన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఎగ్ వైట్, నిమ్మకాయ ఎలా మిక్స్ చేయాలో చూద్దాం రండి. ఇదిగోండి గైస్, ఇదైతే ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఎగ్ ఎల్లో పడకుండా ఎగ్ వైట్ని తీసుకోవాలి. ఇలా మనం ఎగ్ వైట్ని తీసుకుని దానిలో నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద జుట్టు అయితే 2 eggs తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకుని చూపిస్తున్నాను మీకు. మీరు మాత్రం ఒక ఎగ్ సరిపోకపోతే ఇంకొక ఎగ్ తీసుకొని దాన్ని పెద్ద తల అయితే కనుక కొంచెం 2 ఎగ్గులు తీసుకోండి. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఉపయోగించుకోండి. ఎగ్ ఎల్లో మాత్రం పడనివ్వకుండా ఏదైనా ఒక చిన్న స్పూన్ లాంటిది అడ్డం పెట్టి దాంట్లోంచి తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని గింజలు లేకుండా చూసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. గింజలు అనేవి ఉండకూడదు. గింజలు తీసేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. దనన్న తను నా పాప. ఎవరికి అంటే ఎవరైనా అయితే కరెక్ట్గా ఉండదు ఇట్లా అనుకుంటారు కదా, అందుకోసమని నా పాపకే నేను అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. ఇది చక్కగా కుదుళ్ళకి పట్టేటట్టు పెట్టండి. ఇలా ఓపెన్ చేయండి. స్కాల్ప్ ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఎప్పుడైతే మనం ఈ స్కాల్ప్కి ఇలా అప్లై చేసుకుంటామో అప్పుడు స్టార్టింగ్ నుంచి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇలా నీట్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే మనం ఈ అప్లై చేసుకుని దీన్ని ఇట్లా ఒక 2 గంటలు అలా ఉంచేసుకోండి. తలలో అంతా ఈ ఎగ్ వైట్, నిమ్మకాయ అంతా హెయిర్లో చక్కగా డ్రై అయిపోయిన తర్వాత కుంకుడుకాయలతో మీ ఇష్టం, అది షాంపూ వాడతారా, కుంకుడుకాయలు వాడతారా. కానీ కుంకుడుకాయలు అనేది వాడితే మాత్రం ఇంకా మంచి ఇది వస్తుంది. కాబట్టి మీరు కుంకుడుకాయలు వాడతారా, షాంపూ వాడతారా అనేది మీ ఇష్టం. అది నేనైతే మాత్రం మా పాపకి కుంకుడుకాయలు మాత్రమే వాడతాను నేను. ఇలా జుట్టు చిక్కు పడిపోయి ఇట్లా లేకుండా చక్కగా మొత్తం ఇలా అప్లై చేసుకోండి. స్కాల్ప్కి ఓన్లీ స్కాల్ప్ ఉపయోగించండి. చివరికి కొసలు కదా మనకి ఇదైంది, కొసలకు కూడా ఉపయోగించుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. చివరికి కొసలు చిట్లిపోయినాయి కదా, ముందు మొత్తం తలకు అప్లై చేసేసుకున్న తర్వాత మనం దీని కింద చిట్లిపోయిన చిగుళ్ళు ఉన్నాయి కదా చివర్లో, ఆ చివర్లకు కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడు మొత్తం అప్లై చేసుకుని ఒక 2 గంటలు అట్లా ఉంచేసేయండి. ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మీరు తలస్నానం చేసేయండి. షాంపూ పెట్టారంటూ చక్కగా నిగనిగలాడుతుంది జుట్టు. ఆ తర్వాత మీరు ఇప్పుడు అందరూ ఇలా అంటున్నారు కాబట్టి ఆముదం అయితే నేనైతే మా పాపకి ఆముదం రాసి అలా ఉంచేసి ఆ తర్వాత నేను ఇలా చేస్తాను ఎప్పుడు. కానీ ఇప్పుడైతే ఆముదం రాయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎగ్ వైటు, నిమ్మకాయ కలిపి ఇట్లా ఈ చివర్లు కూడా మనం ఇలా అప్లై చేసుకుంటే చక్కగా ఈ చిట్లిపోయిన ఈ హెయిర్ ఉంది కదా,
హెయిర్ ఉంది కదా, ఈ చిట్లిపోయిన హెయిర్ అంతా నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు ఆ చిట్లిపోవటం అనేది తగ్గుతుంది, చిట్లిపోయిన హెయిర్ అంతా తగ్గుతుందన్నమాట. అప్పుడు అప్లై చేసుకుని నీట్గా అప్లై చేసుకోండి. ఇది మేము ఇలా అందరూ ఇలాగే చెప్తున్నారు. ఇలా ఎవరు ఇంతవరకు అయితే ఎప్పుడు చెప్పలేదు, ఎవరు వీడియోలో ఎవరు అయితే ఇంతవరకు యూట్యూబ్లో చెప్పలేదు. మనం ఇది చేస్తున్నాం కాబట్టి, మేము చేస్తున్నాము, మాకు ఇలా బాగుంది కాబట్టి మీరు కూడా ఇట్లా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయి అవి మొత్తం రాసి